ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉన్నది. ప్రియులారా, గమనించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది తగిన సమయమందు. ప్రియులారా, ఈ మాట జాగ్రత్తగా వినాలి. దేవుడు హెచ్చించాలి, మనం దీవించాలి, ఆశీర్వదించాలి, మనకు అన్నీ సమకూర్చాలన్నప్పుడు ఒక సమయం అంటుంది. ఆ సమయం కోసం మనకు కనిపెట్టాలి. తగిన సమయం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు దీన మనసు కలిగి ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనసు కలిగి ఉండాలి. కాబట్టి మన సమయం వేరు, ఆయన సమయం వేరు. గమనించాలి. చాలాసార్లు మన జీవితంలో ఇది ఇలాగైపోతే బాగును, అది అలాగైపోతే బాగును, ఇలా దీవించబడితే బాగును, అలా కొన్నిసార్లు మనం కంగారు పడుతూ ఉంటాం. దేవుడు అలా చేయడు. ఆయన సమయంలోనే చేస్తాడు, ఆయన టైంలోనే చేస్తాడు. కాబట్టి ఉదయకాలం దేవుని బిడ్డల యేసుని స్వరం ద్వారా నీకు దేవుడు చెప్పేది ఏంటంటే, ఆ టైం వస్తుంది, నీకు ఆ టైం దాకా కనిపెట్టు. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు బిడ్డ కోసం అబ్రహాం ఇంచుమించు 25 సంవత్సరాలు కనిపెట్టాడు, ఎదురు చూశాడు. ఎందుకంటే ఆ టైం అబ్రహాం తెలుసు దేవుడు ఖచ్చితంగా బిడ్డనిస్తాడని. విశ్వాసంతో కనిపెట్టాడు. ప్రియులారా, గమనించాలి. మన జీవితంలో కనిపెట్టడం చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, కనిపెట్టకపోవడం వల్ల నిరాశ నిస్పృహలు ఎదురవుతుంది. తొందరపడిపోతున్నారు. తగిన సమయము కానా వివాహంలో నీళ్ళ ద్రాక్షారసం చేయమని తల్లి అడిగితే ఏసై చెప్పిన మాట, అమ్మ నా సమయం ఇంకా రాలేదమ్మా అన్నాడు. అంటే ఆయన సమయంలోనే కార్యం జరుగుతుంది. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు కొన్ని కార్యాలు చేయబోతాడు. నిరాశపడద్దు, కంగారు పడిపోవద్దు. అయ్యో నా బ్రతికిందుకు ఇలా అయిపోయింది, నేను ఇంకా ఇలాగ ఆర్థికంగా ఇలాగ ఇందుకు ఇబ్బందులు పడుతున్నాను, ఇంత భక్తిగా ఉంటున్నాను కదా, నాకు ఎందుకు ఇంకా ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు, విశ్వాసంతో ఉంటున్నాను కదా, ఎందుకు నాకు ఈ రోగం తగ్గట్లేదు, నమ్మకంగా చేస్తున్నాను కదా దేవుడి పని, నాకు ఎందుకు ఈ సమస్యలను ఒకవేళ నువ్వు అనుకుంటే ఉదయకాలం దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక సమయం అంటుంది. ఆ సమయంలో దేవుడు నేను హెచ్చిస్తాడు. ఎవరైతే నిందించారో, ఎవరైతే నేను తక్కువగా మాట్లాడారో, ఎవరైతే నీ హేళన చేశారో వాళ్ళందరూ మరి ఆశ్చర్యపడే రీతిగా దేవుడు నేను దీవిస్తాడు. ఆ సమయం కోసం మనం కనిపెట్టాలి. దాన్ని తగిన సమయం అన్నారు. కాబట్టి హెచ్చించినట్టు మొదటి పేతురు 5:6 ప్రకారంగా ప్రభు చూడ యేసేపుని హెచ్చించిన దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు వాగ్దానం చేశాడు, నీ అన్నయ్యలు నీకు నమస్కారం పెడతారు, నిన్ను దీవించబోతున్నాను, నువ్వు చక్రవర్తి అవుతావు, రారాజు అవుతావు అన్నప్పుడు మరి యేసేపు కొన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు. గమనించాలి. కొన్ని సంవత్సరాల తర్వాతే అయ్యాడు, ఆయన వెంటనే జరగలేదు. అవును, మన జీవితంలో కొన్ని ఆయన చేసిన వాగ్దానాలు, ఆయన ఇచ్చిన దర్శనాలు కొన్ని సంవత్సరాల తర్వాత నెరవేరుతాయి, కొంతమందికి వెంటనే నెరవేరుతాయి. కాబట్టి మనకు కంగారు పడక్కర్లా. తగిన సమయం, అయిన సమయంలో ఆ కార్యం నీకు జరుగుతుంది. కాబట్టి విశ్వాసంతో ఉండు, కంగారు పడిపోవద్దు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగే సమయం వస్తుంది. ఆ సమయం కోసం నువ్వు కనిపెట్టి దీన మనసు కలిగి ఆయన బలిష్టమైన చేతి కింద, ఆయన చేతి కింద వినయం కలిగి, విధేయత కలిగి, భక్తి కలిగి నువ్వు ఉన్నప్పుడు ఒకనొక దినాన్ని దేవుడు నీకు కార్యం జరిగిస్తాడు. ఆయన సమయం కోసం నువ్వు కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా ఒక అద్భుత కార్యం నీ జీవితంలో దేవుడు చేస్తాడు. జనాలు ఆశ్చర్యపోతారు, ఏంటి ఇలా జరిగింది, ఏంటి ఇతనికి ఇలా జరిగింది ఏంటని. ఆ సమయం కోసం నువ్వు ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉండాలి. కాబట్టి ఉదయకాలం యేసుని స్వరం కార్యక్రమం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకంటూ ఒక సమయం ఉంది. ఆ సమయం కోసం కనిపెట్టండి. ప్రభు ఆ సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. తగిన సమయం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు. ఆ టైం వచ్చినప్పుడు గొర్రెలు కాసుకున్న దావీదుకి ఎన్నో సంవత్సరాలు బట్టి గొర్రెలు కాసుకుంటున్నాడు. అయినప్పుడు ఒక సమయం వచ్చింది, ఆ దావీదు మహారాజుగా మారిపోయాడు. ఆయన సమయం, దేవుడి సమయంలోనే దేవుడు చేశాడు. మన సమయంలో ఆయన ఎప్పుడు చేయడు, మన టైంలో ఆయన ఎప్పుడు చేయడు. ఆయనకు టైం అంటూ ఉంది దేవుడికి, ఆ టైంలోనే ఆ కార్యం చేస్తాడు. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రభు కోసం కనిపెట్టు, ఎదురు చూడు. ఒకనొక దినం వస్తుంది, అప్పుడు నేను హెచ్చిస్తాడు. ఎవరైతే నిన్ను అన్నారో, ఎవరైతే నేను తేలిగ్గా మాట్లాడారో, ఎవరైతే ఎందుకు పనికిరా అన్నారో వాళ్ళే సంతోషించాయి, బాబు ఇంత గొప్ప కార్యం దేవుడు చేశాడు అంటాడు. కాబట్టి విశ్వాసంతో కనిపెట్టు, దేవుడిచ్చే సమయం కోసం ఎదురు చూడు. అలా ఎదురు చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. షేర్ చేయండి, మీరు కూడా ఆశీర్వాదాలు పొందండి. ఇది యూట్యూబ్లో కూడా ఈ కార్యక్రమం వస్తుంది. ప్రభుని కనపరచండి. గాడ్ బ్లెస్ యు.